నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదొచ్చేసి జర్నీ వ్లాగ్ అండి. మేమైతే ఎక్కడికి వెళ్తున్నామంటే నెల్లూరు అయితే వెళ్తున్నామండి. వెంకయ్య స్వామి దర్శనం కోసం. అదే నెల్లూరు గొలగముడి ఉంటారు కదా, వెంకయ్య స్వామి దర్శనం కోసం మా వాడికి మొక్కు తీర్చడం కోసం అయితే వెళ్తున్నామండి. ఇది వచ్చేసి భవనారాయణ స్వామి టెంపుల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి శివాలయం కూడా ఉంటుంది. మీకు శివాలయం కూడా చూపిస్తాను. బాపట్లకి చాలా ఫేమస్ శివాలయం టెంపుల్, భవనారాయణ స్వామి టెంపుల్, ఇవన్నీ చాలా ఫేమస్ కదా బాపట్లకి. ఇదిగోండి శివాలయం టెంపుల్ కొత్తది కన్స్ట్రక్ట్ చేస్తున్నారనమాట. కొత్తగా అది ఎలా ఉంటుందో చూడాలి. మేమైతే బాపట్ల రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. మేము ఇప్పుడు పాసెంజర్కి అయితే వెళ్తున్నామండి. మేమైతే పినాకినికి వెళ్తుంటాం ఎప్పుడు, కానీ పినాకినికి రిజర్వేషన్ అయితే లేదు. ఇంకా తప్పదు కదా, పాసెంజరే ఉంది మాకు. ఇది విజయవాడ టు గూడూరు పాసెంజర్ అనమాట. నా పక్కన కూర్చొని చూడండి, ఈమె మా పెద్దమ్మ, అంటే మా అమ్మ వాళ్ళ అక్క అనమాట. ఇంక మేమందరం కలిసి వెళ్తున్నామండి. ఇంకా ట్రైన్ అయితే ఆల్మోస్ట్ 6:40 కల్లా వచ్చేసింది. ఇంకా పాసెంజర్లు మీకు తెలిసిందే కదండి, ఇది చాలా స్లోగా వెళ్తుంది. ఇంకా మా పిల్లలు ఏం చేశారంటే ఈ పజిల్స్ ఉంటాయి కదండి, ఇవన్నీ ప్రింట్అవుట్ తీసుకొని ఈ ట్రైన్లో ఇలా చేస్తున్నారనమాట. ఇది ఒక టైం పాస్, వీళ్ళకి బోర్ కొడుతుందని చెప్పేసి. పాసెంజర్ అంటే అంతే కదండి, ట్రైన్ జర్నీ ఇలానే ఉంటుంది. అదే ఎక్స్ప్రెస్ అనుకో చాలా తొందరగా వెళ్ళిపోతుంది. ఇక పాసెంజర్ ఎప్పుడుకో 12కి ఎలా వెళ్తుంది అని ఇంకా ఇలా ప్లాన్ చేసుకున్నారనమాట పిల్లలు. ఇంకా అది ఎవరి దాళ్ళు తీసుకొని ఇట్లా పజిల్స్ అనేది చేస్తూ ఉన్నారనమాట. కొంతమంది అక్కడ కూర్చున్నాం, కొంతమంది ఇక్కడ కూర్చున్నాం అనమాట. అది మీకు చూపిస్తున్నాను. మా జర్నీ ఎలా వచ్చింది, ఎన్ని గంటలకు వెళ్ళాము, ఈ పాసెంజర్లు ఏంటనేది మీకు చూపిస్తాను. జర్నీని ఎలా ఎంజాయ్ చేసాం ఏంటనేది మీరు చూస్తూ ఉండండి పిల్లలతోటి. అమ్మయ్య, మొత్తానికి అయితే నెల్లూరు అయితే వచ్చేసామండి. వచ్చేసరికి 12 అయిందనమాట. ఇది మేము వచ్చిన ట్రైన్. పాసింజర్లు ఏంటంటే కొంచెం ప్లేసెస్ ఉంటుంది అనమాట, కొంచెం ఫ్రీగా రావచ్చు, ఎంజాయ్ చేసుకుంటా. అది ఎక్కువ మంది ఉన్నారంటే ఎంజాయ్ చేసుకుంటూ రావచ్చండి. ఒక్కళ్ళు అయితే చాలా బోర్ కొట్టేస్తుంది అనమాట. ఇక అందరు ఉన్నాం కాబట్టి ఇలాగలే ఎంజాయ్ చేసుకుంటూ బయటకు వచ్చేలేకి ఇట్లా మనకి ఆటోలు ఉంటాయండి. సాటర్డే కదా, సాటర్డే చాలా బాగా చేస్తారు గొలగమూడి వెంకయ్య స్వామి గుడిలో. ఇంకా మనకి రాగానే ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి. ఒక్కొక్కరికి వచ్చేసి 50 రూపీస్ అనమాట. మేమందరం ఇంకా 450కి అలా మాట్లాడేసుకొని ఆటో నెల్లూరు అయితే గొలగమూడి టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇంక ఇక్కడ డైరెక్ట్ టెంపుల్ నుంచి మనకి రూమ్ తీసుకోవాలన్నమాట. ఆ రూమ్ ఎక్కడ ఏంటనేది మీకు చూపిస్తాను. మొత్తం మనకి అంతా ఈ టెంపుల్ లొకాలిటీలోనే అన్నీ చుట్టుపక్కల అన్నీ ఉంటాయండి మనకి. ఇది వచ్చేసి చెప్పుల స్టాండు. ఇది ఇప్పుడు మీకు చూపించేది ఇక్కడ పల్లకి సేవ చేస్తారనమాట. నైట్ 7:30కి పల్లకి సేవ చాలా బాగుంటుంది. మీకు నైట్ చేస్తుంటారు, అది ఒక క్లిప్ తీసాను, అది మీకు చూపిస్తాను వీడియోలోనే. నైట్ చాలా బాగా చేస్తారండి పల్లకి సేవ అనేది. నాకు చాలా బాగా ఇష్టం అనమాట. ఎప్పుడు వచ్చినా చేయించుకుంటూ ఉంటాను. ఈసారి అయితే చేయించలేదు. ఈసారి నేను అయితే ఖచ్చితంగా వెళ్ళినప్పుడు పల్లకి సేవ చేయించుకున్నప్పుడు మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి టెంపుల్ అనమాట, మెయిన్ టెంపుల్ అండి. ఈ టెంపుల్కి ఆపోజిట్లోనే మనకి రూమ్స్ కానీ అన్నదానం సత్రం అనేది ఉంటుందన్నమాట.
ఇదిగో ఇటు నుంచి వెళ్ళిపోతే మనకి రూమ్ ఇస్తారు. ఈ స్ట్రైట్గా వెళ్తే అన్నదాన సత్రం. మీకు ఆటోమేటిక్గా వచ్చిన వాళ్ళందరికీ తెలిసిపోద్ది. ఇక్కడ నెల్లూరు గొలగముడికి స్వామివారి దర్శనంకి వచ్చే వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఇప్పుడైతేనేమో చాలా ఊళ్ళో నుంచి అయితే ఎక్కువ మంది వస్తుంటారండి. ఇంకా సాయంత్రం అనేటప్పటికీ ఈ ఊళ్ళు చుట్టుపక్కల ఊళ్ళు చిన్న చిన్న పల్లెటూళ్ళు అలా ఉంటాయి కదా, అలా వస్తుంటారనమాట. ఈవినింగ్ వచ్చేసరికి చాలా ఫుల్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే నెల్లూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పంటలు పండించుకుంటూ ఏదో వ్యవసాయం అలా చేసుకుంటూ ఉన్నవాళ్ళు ఏ పంట అంటే ఆ పంట ఫస్ట్ పండింది మొక్కుకుంటారనమాట. ఇక్కడ స్వామివారికి ఫస్ట్ పండిన పంట కొంతని స్వామివారికి సమర్పించుకుంటుంటారనమాట. ఇంకా నేనైతే ఎప్పుడు బియ్యం అనేది ఇస్తూ ఉంటానండి. ఈసారి ఏమి ఇవ్వలేదు. మా అమ్మ అయితే 1 కేజీ బెల్లం అయితే సమర్పించుకుంది. ఇక్కడ ఏంటంటే ఇంకా ఎవరికి తోచింది వాళ్ళు కొంతని స్వామివారికి ఏదైనా అన్నదానం రూపంలో కానీ ప్లేట్ల రూపంలో కానీ ఎలాగైనా మొక్కుకొని అలా దానం చేయొచ్చు అనమాట. ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ అయితే మా చిన్నోడు ఉన్నాడుగా రియాన్స్ పేరు మీద ప్లేట్లు గ్లాసులు అయితే ఇచ్చామండి. ఆ వీడియో క్లిప్ అయితే మీకు చూపిస్తాను. మా ప్లేట్ వస్తే కనుక ఇచ్చి కూడా 4 ఇయర్స్ అవుతుంది అండి. అట్లాగా అనుకున్నవి ఏమన్నా జరిగితే కనుక ఖచ్చితంగా స్వామివారైతే కోరిక నెరవేరుస్తారనమాట. మనం అనుకోవాలే కానీ స్వామివారు ఏదైనా తప్పకుండా నెరవేరుస్తారండి. మీరు కూడా తప్పకుండా. ఇప్పుడైతే నాకు అంత నమ్మకం అండి స్వామివారు అంటే. నేను అనుకున్నవి ఇప్పటివరకు అయితే చాలానే జరిగినాయండి. ఇంక అందుకని ఎప్పుడైతే మేము మా ఫ్యామిలీని వెంకటేశ్వర దర్శనం కోసం అయితే ఎవ్రీ ఇయర్కి ఒక 3 టైమ్స్ అయినా అయితే వస్తూ ఉంటాను అనమాట. ఇంకా రూమ్ అయితే తీసుకున్నాం కానీ ఏసీ రూమ్స్ అయితే లేవంటండి. అప్పటికి 12:30 అయిపోయింది కదా, ఫుల్ అయిపోయినాయి అంట. ఇంకా నాన్ ఏసీ ఉంది. నాన్ ఏసీ వచ్చేసి 200 అనమాట. ఇక్కడ ఏంటంటే మేమైతే ఒక స్లిప్ తీసుకొచ్చామన్నమాట. ఏంటంటే ఇక్కడ రూమ్లు కట్టిసిన దాతలు ఉంటారు కదా, వాళ్ళకి ఎప్పుడు వచ్చినా రూమ్ అనేది ఆఫ్ ప్రైస్ పడుతుందన్నమాట. అంటే ఇప్పుడు 200 కదా, 100 రూపీస్ పే చేయాలన్నమాట. అలాగా మాకు తెలిసిన వాళ్ళ దగ్గర స్లిప్ తీసుకొని వచ్చామండి. ఇక్కడ ఒక రూము దాత కట్టించారనమాట, వాళ్ళు ఇచ్చారనమాట మాకు స్లిప్. ఆ స్లిప్ తీసుకొని వస్తే ఇప్పుడు మేమైతే 200 కదా నాన్ ఏసీ, 100 పే చేస్తే చాలన్నమాట. అలాగా ఇంకా 2 రూమ్స్ అయితే తీసుకున్నామండి. అంటే ఎక్కువ మెంబర్స్కి అయితే ఇవ్వరు కదా, అలాగా 2 రూమ్స్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు రూమ్కి అయితే వెళ్తున్నాము. వెళ్ళే వేలో ప్లేసెస్ అయితే ఇప్పుడు చాలా డెవలప్మెంట్ అవుతుందండి. ఇదివరకు కన్నా ఇప్పుడు చూస్తే చాలా డెవలప్మెంట్ ఉంది. ఎందుకంటే షాపులు కానివ్వండి, ఇక్కడ రేకులు ఇవన్నీ అంతకుముందు లేవండి ఫస్ట్లో వచ్చినప్పుడు. ఇప్పుడు ఇవన్నీ రేకులు కానీ బాగా వేశారనమాట. షాపులు కూడా కొత్తగా ఉన్నాయి. అంతకుముందు షాపులు కూడా ఇలా లేవండి. ఒక చిన్న రేకుల షెడ్ లాగా వేసి పెట్టేవాళ్ళు అనమాట. ఇప్పుడైతే షాపులకి చక్కగా కట్టారు, చాలా బాగుంది. వాళ్ళకి ఇచ్చేస్తారు.
హోటల్ని తీసేది లక్షలు పెట్టి కోట్లు పెట్టి పెట్టేది మరి వర్ణిస్తారుగా ఇంక పైన లేదులే ఆయన ఎవరు లేరా వాచ్మెన్ ఆయన ఇంకో ఎడిగిందాక మనం అలా నీళ్ళు పడుతుంటే ఆయన నువ్వు చూసా దీని మొత్తం కానీ అక్కడ నుంచి ఏంటి అబ్బాయి ఆడికి వెళ్ళి ఇచ్చేస్తున్నాడు ఆ రూమ్ తీసుకునే 2 రూములు ఏసీ కావాలంటే వేడి కదా
కదండి, ఇప్పటివరకు ఏం జరిగిందో మా నాన్న మా వాడైతే మొక్కు అయితే తీర్చుకున్నారనమాట. ఇంకా వాళ్ళైతే స్నానం చేసేసి మేము ఇంకా టెంపుల్ దర్శనానికి అయితే వెళ్తున్నామండి. అప్పటికి ఆల్మోస్ట్ 1:30 అయిపోయింది అనమాట టైం వచ్చేసి. ఇంకా 2 o'clock అయితే టెంపుల్ క్లోజ్ చేస్తారు కదని ఇంకా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా టెంపుల్కి వెళ్ళేటప్పుడు దునిలో కాయ వేస్తారండి. దునికాయ తీసుకొని టెంపుల్ దర్శనంకి అయితే స్వామివారి దర్శనంకి అయితే వెళ్తున్నాం అనమాట. దునికాయ ఏదని మీకు చూస్తూ ఉండండి. కాయలు తెచ్చుకోవద్దు, దునికాయలు ఇప్పుడు అడ్డీలు తెచ్చుకోవాలి కదండి, మరి అది తీసుకెళ్ళి రావాలి. వెళ్ళిపోయిందా? అని రిబ్బన్ నా చేతిలో పెట్టవా? అవి తీసుకోను, అవి నా చేతిలో పెట్టు. సరిపోయింది. నడు పద క్యూలో పదండి. ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ మా పెద్దమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి చెరుకుపల్లి అండి. అంటే రేపల్ల సైడ్ చెరుకుపల్లి ఉంది కదా, చెరుకుపల్లి అన్నమాట. చెరుకుపల్లి పక్కన కొన్నపల్లి అని ఉంది, ఆ ఊరు అన్నమాట. మా పెద్దమ్మ అయితే రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్ అండి. ప్రెజెంట్ అయితే రిటైర్ అయిపోయిన టీచర్ అనమాట.
మా అమ్మమ్మ గారి ఊరైతే మచిలీపట్నం అండి. మా అమ్మమ్మకి 8 మంది సంతానం, 4 అబ్బాయిలు 4 అమ్మాయిలు అన్నమాట. మొత్తం ఫ్యామిలీస్ అయితే ఉన్నాయిలేండి. వీడియో అయితే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి నేనైతే ఏం షూట్ చేయలేదులేండి. వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా షూట్ చేస్తానన్నమాట. వాళ్ళకి కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు కదా. కొన్ని చూపించాలనుకున్నప్పుడు కొన్ని అయితే చూపిస్తానులేండి. వీడియో తీసి మీకు చూపిస్తానులేండి. ఇద్దరు కూర్చోండి. హ్యాపీ ఇదిగో రియాన్ స్టేజ్ కదా. ఇదిగో తీ తుడుస్తాను వద్దు తుడుని. చాలే ఏది పేరు కనబడుతుంది వెళ్తురు బండి అనుకుంటారు. ఆ ప్లేట్ మనం తీసుకెళ్ళవచ్చు. వెనకాల ఆవిడ తీసుకుంది. నేను వీడియో తీసింది అందరూ. ఇంకా ఈవినింగ్ కూడా స్వామివారి దర్శనం చేసుకుందామని ఇంకా అందరం ఫ్రెష్ అయిపోయి 7కి అలా వచ్చామండి. ఇక్కడ స్వామివారి దారం ఇస్తారనమాట. ఈ దారం తీసుకొని మళ్ళీ దర్శనం చేసుకొని అయితే మళ్ళీ స్వామివారి ప్రసాదంకి అయితే వెళ్తున్నామన్నమాట. నైట్ భోజనానికి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే స్వామివారి భోజనం అనేది చాలా బాగా అనిపిస్తుంది. నాకు చాలా బాగా నచ్చుతుందండి. నాకు కూడా చాలా బాగా అనిపిస్తుందండి. అందుకనే వచ్చిన ప్రసాదం 2 పూట్ల స్వామివారి ప్రసాదం స్వీకరిస్తామన్నమాట. చూసారు కదా, పొద్దున్న చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి చాలా తేడా ఉంది కదా. పొద్దున అయితే ఎవరు లేరు, అంటే ఆల్మోస్ట్ 2 అయిందనుకోండి. ఇంకా ఇప్పుడైతే ఈవినింగ్ అప్పటికి ఇంకా చూడండి జనాలు అయితే చాలామంది వచ్చారు, మీరైతే చూసుంటారు. ఇప్పుడైతే మేము పల్లకీ సేవ జరుగుతుందన్నమాట. ఇది పల్లకీ సేవ చేసుకొని ఆల్మోస్ట్ పల్లకీ సేవ 7:30కి అలా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి టైం 8:40 అవుతుంది. పల్లకీ సేవ అయిన తర్వాత స్వామివారిని ఊరేగిస్తారనమాట గుడి చుట్టూరు. ఆ గుడి చుట్టూరు ఊరేగించే ముందు పల్లకీ సేవలో పాల్గొన్న వాళ్ళందరూ ఇలా కాగడాలు పట్టుకొని అలా పైన పెట్టుకొని పూజ చేసిన వాళ్ళందరూ మెడలో దండ వేసుకొని ఇలా స్వామివారి పల్లకి ముందు తిరుగుతూ ఉంటారనమాట. అంటే బ్యాచ్లుగా పంపిస్తారు. ఎంతమంది ఉన్నారో అంతమందిని బ్యాచ్లుగా పంపిస్తూ ఉంటారనమాట. ఒక్కొక్క బ్యాచ్ అలాగే ఒక రౌండ్ అంతా చుట్టి వస్తుంది అనమాట.
అదే మీకు వీడియో అయితే చూపిస్తున్నానండి. వాళ్ళ ఇద్దరు దగ్గర ఫోన్ చూసారు కదండి, మార్నింగ్ ఉన్న జనాలకి ఇప్పుడు ఈవినింగ్ అయ్యేటప్పటికి ఉన్న జనాలకి చాలా తేడా. ఈవినింగ్ అప్పటికి చాలామంది వచ్చేస్తారనమాట. చుట్టుపక్కల పల్లెటూరుల నుంచి వచ్చేస్తారు. క్యూ లైన్ చూసారా ఎంత ఉందో, చాలా ఉందన్నమాట. ఒక 10 years బ్యాక్ అయితే ఇక్కడ నైట్ అనేది నిద్ర చేస్తే చాలా మంచిది అనేవాళ్ళండి. 10 years బ్యాక్ గుళ్ళోనే నిద్రపోయేవాళ్ళండి. అప్పటికి చేపలు అమ్మేవాళ్ళు బయట పెట్టుకొని. చేప వచ్చేసి 10 రూపీస్కి అలా చేప తీసుకొని ఇలా టెంపుల్ చుట్టూ పక్కలంతా పడుకునేవాళ్ళు అనమాట. అప్పుడు నిద్ర చేస్తే చాలా మంచిది అనేవాళ్ళు. ఆ టైంలో నేనైతే టెంపుల్లో నిద్ర కూడా చేశాను అనమాట. ఇప్పుడైతే ఆ ఫెసిలిటీస్ అన్నీ తీసేసారండి. ఇంకా బయట కూడా పడుకొని ఇవ్వట్లేదు, రూమ్లోనే పడుకొని ఇస్తున్నారనమాట. ఇంకా మార్నింగ్ వచ్చేసి మేమైతే మళ్ళీ రిటర్న్ టు బాపట్ల సేమ్ ట్రైన్ అండి. మళ్ళీ గూడూరు టు విజయవాడ ట్రైన్కి అయితే బాపట్ల అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఈసారి అయితే వెంకటాచలం స్టేషన్కి అయితే వచ్చామండి. ఇటు ప్యాసింజరే కాబట్టి ఇంకా నెల్లూరు తాగేందుకు లేని ఇంకా వెంకటాచలం అయితే కొంచెం దగ్గరని ఇంకా స్టేషన్కి అయితే వచ్చేసామండి. రైట్ టైం వచ్చేసి 6:36 అన్నమాట మార్నింగ్. ఇంకా రైట్ టైమే వచ్చిందిలేండి ట్రైన్ అయితే. ఇంకా నెక్స్ట్ వెంకటాచలం తర్వాత ఒక స్టేషన్ ఉంటుంది మధ్యలో, నెక్స్ట్ నెల్లూరు అనమాట. అంటే మధ్యలో వేదేపాలెం స్టేషన్ ఉంటుంది, ఇంకా నెక్స్ట్ నెల్లూరే వచ్చేస్తుంది అనమాట. ఇటైతే దగ్గర కదని ఇంకా ఇటే వచ్చేసామన్నమాట. ఇంక ఇక్కడ వీడియో తీస్తుంటే మా అమ్మ అసలు వీడియో తీయొద్దని ఫేస్ అయితే దాచిపెట్టుకుంటుంది అనమాట. ఇంకా వారికి ఫోర్స్ చేయడం ఇష్టం లేదులేండి, ఎప్పుడన్నా చూపిస్తానులేండి మా అమ్మాయిని అయితే మరికి. ఇంకా రైట్ టైం అయితే వచ్చేస్తుంది అనమాట. ట్రైన్ అయితే 6:36కి అలా వచ్చింది. ఈ ట్రైన్కి ఫెసిలిటీ ఏంటండి, ట్రైన్ అయితే ఫుల్ ఖాళీగా ఉంటుందన్నమాట. ఇటు గూడూరు నుంచే కదండి స్టార్ట్ అయ్యేది, కొంచెం ఖాళీగా ఉందన్నమాట. కొంచెం ఎక్కువ ఫ్యామిలీస్ వెళ్తే కనుక ఈ ట్రైన్కి వెళ్తాం బెస్ట్ అండి. చక్కగా హ్యాపీగా నవ్వుకుంటూ సరదాగా మాటలు చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా మధ్యాహ్నం 12కి అలా అయితే బాపట్ల వెళ్ళిపోయిందండి. ఇంకా నేను వీడియో అయితే ఏం షూట్ చేయలేదన్నమాట. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.